कृष्णपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 489వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. నిజమైన త్యాగి ఎవరో చెప్తున్నారు 11వ శ్లోకంలో స్వామి. నహి దేహ భృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే అంటున్నారు స్వామి. దేహధారి అయినటువంటి జీవుడికి కర్మలను పూర్తిగా ఓడించట సాధ్యం కాదు. నిర్ధారణ చేసి చెప్తున్నాడు అర్జున. దేహాన్ని ధరించినటువంటి వ్యక్తికి, మనిషికి కర్మలను వదలడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ దేహం వచ్చిందే కర్మ ఫలితం. కర్మ ఫలితం కర్మ ఫలాలు వాసనల కారణంగానే ఆ ప్రారబ్ధ కర్మని అనుభవించే కొరక నిమిత్తంగానే మనకి దేహం వచ్చింది. కర్మ ఫలితంగా వచ్చినటువంటి దేహం అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రారబ్ధ కర్మని అనుభవించే తీరాలి. అది ఎక్కడికి పోదు. మన అకౌంట్లోంచి మనకిచ్చినటువంటి సంచితంలోంచి ప్రారబ్ధాన్ని భగవంతుడు మనకిచ్చాడు. ఈ ప్రారబ్ధం అంటే ఏంది? జన్మజన్మల సంస్కారాలు, జన్మజన్మల్లో చేసినటువంటి కర్మల ఫలితాలన్నీ ఒక సంచితంలో ఉంటే, ఒక సంచిలో ఉన్నాయి అనుకుంటే, ఆ సంచిలోని కర్మల్ని కొన్ని తీసి, అరే నీకు ఈ ఎత్తినటువంటి ఆ కర్మలలో మిశ్రమ కర్మలు, పూర్తిగా పాపకర్మలు అయితే జంతు దేహాలు, పూర్తిగా పుణ్యకర్మలు అయితే దేవతా దేహాలు, లేదా మిశ్రమ కర్మలైనప్పుడు మానవ దేహాలు, అలా ఎత్తాడు భగవంతుడు. ఒక 100 కర్మలు వచ్చినాయి. 100 కర్మలో 90 కర్మలు పుణ్యకర్మలు, ఒక 10 కర్మలు పాపకర్మలు ఉన్నాయి. వాడికి 90 కర్మల పుణ్యఫలానికి కావాల్సినటువంటి ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, అనుకూలమైనటువంటి మనుషుల్ని, అనుకూలమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేస్తాడు. ఆ 10 దుష్కర్మల యొక్క ఆ పాప ఫలితం అనుభవించడానికి కూడాను కొంత ఏర్పాటును చేసే ఉంటాడనమాట భగవంతుడు అనమాట. కాబట్టి దేహం ధరించాము అంటే మనకు ఆడ కర్మఫలాలు ఉన్నాయి. మరి ఆ కర్మఫలాలన్నీ నేను అనుభవించకుండా పోతాను అంటే కుదరదనమాట. కాబట్టి దేహధారి అయిన వాడు కర్మలను విడిచిపెట్టడం అనేది సాధ్యం కాదు అంటాడు. ఎవరైతే ఈ కర్మల్ని విడిచిపెట్టడం సాధ్యం కాదు కాబట్టి కర్మల యొక్క ఫలాలని వదలడం చూసావు. ఎవడైతే ఈ కర్మ ఫలాలని వదులుతున్నాడు, కర్మలను వదలని వీలు కాదు, కర్మ ఫలాలని వదలొచ్చు. ఆ కర్మ ఫలాలని ఎవరు వదులుతున్నాడో వాడే త్యాగి అని పిలువబడుతున్నాడు ఇక్కడ స్వామి. కాబట్టి కర్మలను గాక కర్మ ఫలాలను త్యజించిన వాడే నిజమైన త్యాగి. నిజమైన త్యాగి ఎవరంటే కర్మలను త్యజించిన వాడు కాదు, కర్మ ఫలాలను త్యజించిన వాడు అని మనం అర్థం చేసుకోవాలి. చెప్తున్నాడు అయ్యా అర్జున, ఎన్నో మార్లు చెప్పాను, ఎన్నో మార్లు ఇంతవరకు చెప్పే ఉన్నాను ఈ విషయం. అయితే ఎన్ని మార్లు చెప్పాను విసుగు చెందకు. అధ్యాత్మ విషయాలు ఎన్ని మార్లు చెప్పుకున్నా కూడాను పునరుక్తి దోషం అనేది ఉండదన్నమాట. మామూలు లౌకిక విషయాలు మళ్ళీ చెప్తే పునరుక్తి దోషం ఉంటుందట. కానీ అధ్యాత్మకు సంబంధించిన విషయాలు, స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి ఈ విషయాలను ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడాను ఆ దోషం, పునరుక్తి దోషం అనేది ఉండదు. నీకు మళ్ళీ చెప్తున్నా, ఫలత్యాగమే త్యాగం కానీ కర్మత్యాగం కాదు. అర్థం చేసుకో. కర్మ ఫలత్యాగమే త్యాగం, అంతేగాని కర్మత్యాగం కానే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మజ్ఞానం లేనటువంటి అజ్ఞాని వాడేం చేస్తాడు? నేను కర్మలను త్యజించేశాను, నేను వదిలాను అనుకుంటుంటాడు కదా. ఈ కర్మలన్నీ వదిలేశాను నేను నిజమైనటువంటి ఆత్మజ్ఞాని అయితే అలా భావించడు. జ్ఞానం లేనటువంటి అజ్ఞాని ఏమనుకుంటాడంటే నేను వదిలేశాను అనుకుంటుంటాడు. ఈ కర్మలన్నీ వదిలేశాను, ఆ కర్మలు వదిలేశాను, నేను సన్యసించేశాను అనుకుంటుంటాడు. అది నిజం కాదు అంటాడు కృష్ణుడు అనమాట. మొదట్లో అతడు కర్మలను చేస్తున్నాను అనేది పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు దేన్ని పట్టుకున్నాడు? వదలాలి అన్నటువంటి భావాన్ని పట్టుకున్నాడు. రెండూ పట్టుకోవడమే, ఇక వదిలేదేముంది అక్కడ? వేదం ఏం చెప్తుంది? సన్యాసోపనిషత్తు ఏన త్యజసి తత్ త్యజ అంటుందన్నమాట. వదిలినాను
అనేది వదలాలి. వదిలినాను అనే భావాన్ని వదలాలని చెప్పింది వేదం అన్నమాట. అసలు కర్మలు పూర్తిగా వదలడం అనేది దేహదారులకు వీలే కాదు. మనం ముందే చెప్పుకున్నాం, ఈ ప్రారబ్ధ ఫలమైనటువంటి దేహం ఉన్నంత వరకు కూడాను కర్మలను వదిలేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ ప్రారబ్ధంలో ఉన్న భోజ్యమానం అది అరిగించుకునే తీరాలి. ఆ కర్మఫలాలని మనం అది అనుభవించే తీరాలన్నమాట. కాబట్టి దేహదారులైన వాళ్ళకి ఈ యొక్క కర్మాలని వదలడం అనేది వీలే కాదు. ఎందుకంటే దేహమే కర్మస్వరూపం కాబట్టి దేహం ఉన్నంత వరకు కూడాను కర్మ తప్పదు. కాబట్టి మనకి కర్మ త్యాగంపై మనకి స్వతంత్రత లేదు. కర్మని వదిలేదానికి మనకి స్వతంత్రం కాము. కర్మల్ని వదిలిపెట్టని మనకు స్వతంత్రత లేదు. అయితే కర్మ ఫలాలని వదిలిపెట్టవచ్చు, దాంట్లో స్వతంత్రంలో మనం కర్మను వదలలేము. కానీ కర్మ నుంచి వచ్చేటువంటి ఫలాన్ని మనం వదలచ్చు, అది మన చేతిలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఫలాన్ని వదలడం అనేటువంటి ఒక మాటలో కర్తృత్వ భావం కూడా ఉపలక్షణం అనమాట. అంటే ఏంది, నేను చేస్తున్నాను అనే భావం, కర్తృత్వ భావాన్ని వదలాలి, కర్మఫలాన్ని వదలాలి. ఈ కర్తృత్వ భావాన్ని కర్మఫలాన్ని రెండు వదలడం మన చేతిలో ఉంది, కానీ కర్మల్ని వదలడం మన చేతిలో లేదు. ఎందుకంటే ప్రారంధంలో అది ఆ లోపల ఉన్నటువంటి ఆ వాసనలు ఏంటంటే వృత్తి రూపంలోనూ వృత్తి కర్మ రూపంలోనూ అవుతూనే ఉంటుంది అనమాట, మెచ్యూర్ అవుతూనే ఉంటుంది. అవన్నీ భోజ్యమానం తింటే కానీ అయిపోతే కానీ మనకి ఈ జీవితం పరిసమాప్తి కాదు. ఎప్పుడైతే ప్రారంధంలోని కర్మలన్నీ అయిపోతాయో అదే ఆఖరి శ్వాస అనమాట. ఇంకా అయిపోయింది, ఇక్కడికి ఈ ప్రారంధం అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ జన్మ ఉంటే ఇంకో ప్రారంధానికి ఇంకో కర్మలు ఇస్తాను, నువ్వు పద అంటాడనమాట భగవంతుడు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి కర్మఫల త్యాగం అని ఇక్కడ చెప్పడం ఏంటంటే కర్తృత్వ భావాన్ని కూడా వదలాలి అనేది అనమాట. ఇప్పుడు మనం చూడండి, శక్యమైన దాన్ని గురించి అంటే ఇప్పుడు చూడండి, చేయగలిగింది ఏంది? కర్మఫల త్యాగం. చేయగలిగింది ఏంది? కర్తృత్వం లేకుండా చేయడం. చేయలేనిది ఏంది? కర్మల్ని వదలడం. కాబట్టి చెయ్యగలిగిన దానిని మీద మనం చేయొచ్చు, కానీ చేయలేని దాని గురించి మనం ఆలోచించనే అవసరం లేదు. ఏది చేయలేంది? కర్మల్ని వదలడం అనేది చేయలేము. ఏది చేయగలము? కర్మఫల సన్యాసాన్ని చేయగలము, కర్మఫలాన్ని త్యాగం చేయగలము, కర్తృత్వ భావాన్ని త్యాగం చేయగలము. కాబట్టి ఇప్పుడు అసలు ఏం చెప్తున్నాడు స్వామి? ఈ కర్మ ఫలం ఆశిస్తూ గనక ఆ ఫలాన్ని గనక త్యాగం చేసినట్లయితే, కర్మ ఫలాన్ని గనక త్యాగం చేసినట్లయితే మనకి కర్మ బంధం కూడా శిథిలమవుతుంది. ఎట్టా కర్మబంధము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక దానాన్ని చేశాను, ఒకరికి దానం చేసి ఈ వ్యక్తి ఉత్తరోత్తర నాకు ఉపయోగపడతాడు, ఇతని ద్వారా నాకు ప్రతిఫలం ముట్టుతుంది, వేరే రూపంలో ఏదో రకం సహాయం రూపంలో వస్తుందనే భావనతో నేను అతనికి దానం చేసినట్లయితే ఆ దానం వల్ల వచ్చే పుణ్యం వస్తుంది, కానీ ఈ కర్మ ఏంటంటే మళ్ళీ బంధిస్తుంది అనమాట. మళ్ళీ దీనికి తగిన పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ దేహాన్ని ధరించాలన్నమాట. ఇది సంఘం అనమాట. కాబట్టి ఫల త్యాగం కానీ చేసినట్లయితే ఆ కర్మ బంధం అది డిమాలిష్ అవుతుంది, శిథిలమైపోతుంది, కట్ అయిపోతుంది. ఇంకా అక్కడికే బంధం అనేది ఏర్పడదు. ఇంకా కర్మకున్నటువంటి ఆ శక్తి కూడాను నిస్తేజం అయిపోతుంది. వాడికి ఆ ఫలితం ఏది రావాలో ఆ ఫలితం అతనికి వచ్చే తీరుతున్నాము. అటువంటి వాడే నిజమైనటువంటి త్యాగి అనబడతాడు. కర్మఫలాన్ని త్యాగం చేసిన వాడే నిజమైన త్యాగి అనబడతాడు. కాబట్టి త్యాగి అంటే బాహ్య వస్తువులను త్యాగం చేసేవాడు కాదు అని అర్థం చేసుకోవాలి. కర్మలను చేస్తూ వాటి ఫలాలను వదిలేవాడే నిజమైనటువంటి త్యాగి అని మనకి అర్థం కావాలి. అభిమానం, సంఘాన్ని త్యజించి వాడు ఎవడైతే ఉంటాడో వాడే నిజమైనటువంటి త్యాగి అని ఈ శ్లోకం ద్వారా స్వామి మనకి చెప్తున్నాడు అనమాట. కేవలం కర్మల్ని వదిలినంత మాత్రాన మానవుడు త్యాగి కానే కాడు, త్యాగ ఫలాన్ని పొందలేడు. కర్మలను చేస్తూ వాటి ఫలాలను వదిలిన వాడే నిజమైన త్యాగిగా భావించబడతాడని స్వామి మనకు గట్టిగా చెప్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో నేను ఉంటాను. అంతవరకు.